ఇక్కడికి వచ్చేసిన నల్లజెరువు మండల నాయకులకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు, కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ముఖ్య విశేషం ఏమంటే, ఈరోజు నన్ను నమ్మి నాకు నల్లజెరువు మండల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్గా నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు, ఇన్ఛార్జ్ గారు కదిరి అందరూ కలిసి నాకు నల్లజెరువు మండల నాయకులు అందరూ నా మీద నమ్మకంతో నాకు నల్లజెరువు మండల కన్వీనర్ ఇచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఎవరన్నా కానీ అసంతృప్తిగా ఉంటే కూడా వాళ్ళ ఇళ్ళకు పోయి అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తాం. ఇక్కడ గ్రూపులు ఏం లేవు, ఒకటే గ్రూపు జగన్మోహన్ రెడ్డి గ్రూపు. అందరము జగన్మోహన్ రెడ్డి గ్రూపులోనే ఉన్నాము. ఒకరికి ఒకటి వస్తే ఇంకొకరికి ఇంకొక అవకాశం ఉంటుంది. పార్టీలో ఎన్నో పదవులు, ఎన్నో ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరికన్నా మనసు చిన్నబుచ్చుకొని ఉంటే మీడియా మూలకంగా క్షమించమని కోరుతున్నాము. ఎటువంటి భేషజాలకు పోకోకుండా కార్యకర్తలను, లీడర్లను అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేసి మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకొని బిఎస్ మక్బూల్ అహ్మద్ గారిని కదిరి ఎమ్మెల్యేగా చూసి మనమందరము ఏకదాటి మీద పోదాము. ఏదన్నా చిన్న వయసు నాది, ఏదైనా పొరపాట్లు జరిగింటే పెద్ద మనసుతో మీరందరూ క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మార్చి 12వ తేదీ ఫీజు పోరు కార్యక్రమానికి మండల వ్యాప్తంగా ఉన్న లీడర్లు, కార్యకర్తలు, నాయకులు అందరూ మనము సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగే ఫీజు పోరు కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులను పిలుచుకొని మనము కలెక్టరేట్ వద్దకు పోయి వినతి పత్రం సమర్పించే కార్యక్రమం ఉంది. కాబట్టి అందరము 12వ తేదీ పొద్దున్నే 7 గంటలకే అందరము నల్లజెరువుకు చేరుకొని మనమందరం బయలుదేరి వెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా ఈ పత్రికా ముఖంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరోసారి నల్లజెరువు మండలం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నల్లజెరువు మండల కన్వీనర్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.